వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఈ సందర్భంగా ఆయనకు అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఇస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా అందుకు నిరసనగా గుత్తి పట్టణంలో టీడీపీ కార్యకర్తలు నేతలు రోడ్డెక్కారు. గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. జయరాం వద్దు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పక్క జిల్లాలో పనికిరాని చెత్త అనంతపురం జిల్లా గుంతకల్లులో పనికొస్తుందా అని టీడీపీ హైకమాండ్ను నిలదీశారు. తమ డిమాండ్కు తలొగ్గకపోతే ఈ నెల 11న గుంతకల్లులో జరిగే శంకరావం సభను బహిష్కరిస్తామని హెచ్చరించారు టీడీపీ శ్రేణులు. పార్టీలో గుంతకల్ కాన్స్టిట్యున్సీలో పోరాడిన కార్యకర్తల యొక్క మనోభావాల్ని ఎంచుకోకుండా పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుమ్మనూరు జయరాం పార్టీలో చేర్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. గతంలోనే చెప్పాడు, ఇక్కడున్న చెత్త ఇంకో చోటుకు వస్తే బంగారుతుందా, అక్కడున్న చెత్త ఇక్కడ వస్తే బంగారుతుందా అని పెద్దలు తెలియజేశారు. మేము అదే ఆయన మాట మీద గుంతకల్ కాన్స్టిట్యున్సీలో మా జితేంద్ర గౌడ్ గారి టికెట్టే వస్తుంది, మేము ఈసారి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాం. కానీ ఈ మధ్యలో గుమ్మనూరు జయరాం గారు పార్టీలో చేరకముందే నాకు గుంతకల్తో కాన్స్టిట్యున్సీ చెప్పినారని చెప్పి పెద్దలు చంద్రబాబు చెప్పినారు అంటున్నారు. ఇది చాలా విడ్డూరం. దయచేసి పెద్దలు లోకేష్ గారు అయితేనేమి, అచ్చెన్నాయుడు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మాకి నిర్దిష్టంగా జితేంద్ర గౌడ్ గారికి ఇక్కడ టికెట్ కల్పిస్తామంటేనే రేపు శంకరావం లోకేష్ గారి ప్రోగ్రామ్ లో పాల్గొంటాం. గత 35 సంవత్సరాలుగా రామగౌని కుటుంబం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు చూసుకున్న కుటుంబం ఏదైనా ఉంది గుంతకల్ నియోజకవర్గంలో అంటే అది జితేంద్ర గౌడ్ గారి కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేపాటికి పార్టీల్లో చేరికలు ఎవరు ఇక్కడ ఏ కార్యకర్త గాని నాయకుడు గాని వద్దనడం లేదు. ఖచ్చితంగా పార్టీలో చేరికలు కావాల్సిందే. కాకపోతే ఎవరైతే చేరినారో వాళ్ళు స్థానికంగానే కంటెస్ట్ చేసి గెలిచాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అహర్నిశలు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కుటుంబం జితేంద్ర గౌడ్ గారి కుటుంబము. ఇటువంటి కుటుంబాన్ని కాదని ఈ రోజున వేరే మనమే చాలాసార్లు మన నాయకుడు లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, పక్కింటి చెత్త మన ఇంటికి వస్తే బంగారం అవుతుందా అని. ఆలూరు చెత్త గుంతకల్కి వస్తేనే బంగారం అవుతుందా? ఇది ఏమాత్రం సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు సార్ గారు, మీరు ఇప్పుడైనా గుర్తి నుంచి ఈ యొక్క ర్యాలీ మీద పెట్టాము, దీన్ని మీరు శ్రద్ధించుకొని వెంటనే జితేంద్ర గౌడ్ టికెట్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. 32 సంవత్సరాల నుండి కూడా తెలుగుదేశం పార్టీకి గుర్తి అయితేనేమి, పాముడైతేనేమి, మళ్ళీ గుంటకల్ మండలం అయితేనేమి అందరం కూడా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అరచకాల్ని పట్టుకొని కూడా మేము ఈ రోజు పార్టీని మేము కట్టుబడి పనిచేస్తుంటే ఈ రోజు గుమ్మనూరు జయరాం గారు వచ్చి బి సదస్సులో చేరి నాకు గుంటకల్ టికెట్ కేటాయించారని అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము గుంతకల్ నియోజకవర్గంలో ఈ పేకాటి మంత్రిని విడిస్తే మేము తప్పకుండా ఓడించడానికి ఈ 3 మండలాల్లో సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. జై జితేంద్ర గౌడ్. తెలుగుదేశం పార్టీలో గుంతకల్ కాన్స్టిట్యున్సీలో పోరాడిన కార్యకర్తల యొక్క మనోభావాల్ని ఎంచుకో